దేవుని కోపాగ్నికి నీవు నీ ఇంటి వారు ఆహుతిగా మార్చబడుతున్న పరిస్థితులు కనగబడుతున్నాయేమో. అలాంటి పరిస్థితుల నుంచి, దేవుని కోపాగ్ని నుంచి విడిపించబడి మరల దీవెనకరమైన క్షేమకరమైన పరిస్థితులు కానీ కుటుంబాలు మారాలంటే ఇదిగో నినివే పట్టణ ప్రజల వలె ఉపవాసం ఉండి దేవుని సందులో పశ్చాత్తాపడి మీ పాపములు ఒప్పుకోవాలి. హల్లెలూయా. ఈరోజు ఆలోచించండి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పశ్చాత్తాపముతో వారి పాపములు ఒప్పుకుంటున్న వారు కనబడట్లా. ఒప్పుకుంటున్నాం, పెదాలతో ఒప్పుకుంటున్నాం. హల్లెలూయా. పశ్చాత్తాపడి దావీదు వలె ఏవండి కన్నీరు విడుస్తాయా, హిమము కంటే తెల్లగా ఉండినట్లు నా హృదయాన్ని మార్చండి అయ్యా. మరలా నూతనంగా నాలో రక్షణానందాన్ని పుట్టించండి అయ్యా. నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయొద్దయ్యా. నీ సన్నిధులు నువ్వు బలి కోరువాడు కాదు, బలి కోరినట్లయితే నేను ఇచ్చేవాడిని. విరిగి నలిగిన మనస్సును నువ్వు కోరుతున్నావయ్యా. ఇదిగో దేవునికి